ధర్మవరం నుండి కొత్త చెరువు వెళ్లే ప్రధాన రహదారిలో రాత్రి నుంచి కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా ఆమిదలకుంట ప్రధాన రహదారి పూర్తిగా మునిగిపోయింది. కలకత్తాలో మహిళా వైద్యురాలిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు పోరాటం సాగిస్తామని బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట మండలం రామంతపూర్ 380 సర్వే నెంబర్లు ప్రభుత్వం కేటాయించిన భూములతో గత దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకుని రైతులు జీవనం సాగిస్తున్నారు. అధికారులు సర్వే చేసి భూములు తీసుకుంటామంటూ చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శని త్రయోదశి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలోని నవగ్రహాలకు ముఖ్యంగా శనీశ్వరునికి తైలాభిషేకం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి చేశారు. దేశంలో మహిళా వైద్యులపై జరుగుతున్న ఘోర హత్యలు, అత్యాచారాలు, ఆకృత్యాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డాక్టర్ మేడాల రచన డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రం స్థానిక నలంద జూనియర్ కళాశాల వద్ద చైన్ స్నాచింగ్ జరిగింది. స్థానిక ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడ నుంచి చైన్ కొట్టేసి వెళ్తున్న దుండగుండి స్థానిక ప్రజలు పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ పీజీ ప్రెసిడెంట్ వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య కేసులో న్యాయం చేయాలని వరంగల్ ఐఎంఏ ఆధ్వర్యంలో వరంగల్ ఐఎంఏ హాల్ నుండి కేఎల్సీ వరకు నిరసన ర్యాలీ వైద్యులు నిర్వహించారు. చిట్టమూరు మండలంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి అల్లంబాబు చిరంజీవి, నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్ నయీం జన సైనికులతో కలిసి పర్యటించారు. పోలాకి మండలం ఈదులవలస గ్రామం వద్ద ఉన్న ఆదర్శ పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్లో భాగంగా గొడవలు జరగడంతో నేటికి వాయిదా వేశారు. కమ్మదూరు మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చెరువులకు వర్షం నీరు చేరడంతో చెరువులు కలకల్లాడుతూ ఉండడంతో రైతులు, గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ నినాదంతో హిందూ సంఘాలు రోడ్డెక్కాయి. రిజర్వేషన్లపై బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్లు, మతం రంగు పులుముకొని మైనార్టీల్లో ఉన్న హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని, హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు అన్ని ఏకమై ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పరిధిలోని తిప్పారెడ్డిపల్లి గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వీధుల్లో పిచ్చి మొక్కలను తొలగించారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందువులకు మద్దతుగా హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. లింగాపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ పరాస రాజారావు, సొంగ రోషన్ మరియు కూటమి అధికారంలోకి రావడం కోసం స్థానిక కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో మొక్కుకోవడం జరిగింది. అన్న క్యాంటీన్లు ప్రారంభమైన తర్వాత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఇటీవల కృష్ణా జిల్లా వ్యాప్తంగా తస్కరించబడిన, పోగొట్టుకున్న సెల్ ఫోన్లను సిసిఎస్ పోలీసులు ఎంతో చాకచక్యంగా టెక్నాలజీని ఉపయోగించి స్వాధీనం చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాలా సంఘాల నాయకులు నూకరాజు, సిద్ధాంతుల కొండబాబు, కృష్ణమూర్తి, బచ్చల కామేష్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ ఆధ్వర్యంలో యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రజారోగ్యం దృష్ట్యా గత ప్రభుత్వం లక్షలాది రూపాయలు ప్రజాధనం వెచ్చించి పొన్నూరు మున్సిపాలిటీకి 6 ఆటోలు అందజేసింది. అప్పటి నుంచి ఆటో వాహనాలను అధికారులు చిన్న సాంకేతిక కారణాలు చూపించి మూలన పడేశారు. చెత్త వ్యర్థాలను తరలించే కంపాక్టర్ను కూడా షెడ్లో పడేశారు. దీంతో పట్టణంలో చెత్త వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం సందడిగా మారింది. పశ్చిమ బెంగాల్లో ఆర్జీకర్ ఆసుపత్రిలో మెడికోపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత వర్గీయులు అడ్డుకున్నారు. గద్వాలలో ఉన్న సాగునీటి వనరులను పరిశీలించేందుకు అధికారిక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం సరితకు తెలపకపోవడంతో ఆమె వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూపల్లి కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ఉదయం కేరళ పమ్మ నుండి శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామి వారి దర్శించుకోవడానికి బయలుదేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి మండిపడ్డారు.